వెల్కమ్ టు ద టెక్ పాత్. సో మనం ఇవాళ చేయబోతున్న ప్రాబ్లం వచ్చేసి ప్రొడక్ట్ సేల్స్ ఎనాలిసిస్ 1. ఒకవేళ ఈ ఛానల్కి ఫస్ట్ టైం విజిట్ అయ్యి ఉంటే ఇందులో ఈ ప్లేలిస్ట్లో ఎస్క్యూఎల్ ప్లేలిస్ట్లో ఆల్మోస్ట్ ఆల్ టాపిక్స్ని కవర్ చేసుకుంటూ వస్తున్నాను. అండ్ ఇందులో టాప్ 50 ఎస్క్యూఎల్ క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ సాల్వ్ చేస్తున్నాను. మీరు ఒకవేళ ఈ టాప్ 50 క్వశ్చన్స్ సాల్వ్ చేస్తే మీరు 100% ఏ కంపెనీ ఇంటర్వ్యూ అయినా కానీ లేకపోతే ఏదైనా ఎస్క్యూఎల్ క్వశ్చన్స్ ఉన్న ప్రిపరేషన్కి సంబంధించినవి అట్లనే ఇంకేమైనా ఎస్క్యూఎల్ ఎగ్జామ్స్ కానీ ఎస్క్యూఎల్ క్వేరీస్ కానీ ఇట్లాంటి డిఫరెంట్ ఈజీగా క్రాక్ చేయొచ్చు. ఎప్పుడు ఈ 50 మీరు ఈజీగా ఒకవేళ సాల్వ్ చేయగలిగితే. సో మనం ఈ 50 ప్రాబ్లమ్స్లో టుడే మన ప్రాబ్లం ప్రొడక్ట్ సేల్స్ ఎనాలిసిస్. సో ప్రాబ్లం నేమ్ వచ్చేసి ప్రొడక్ట్ సేల్స్ ఎనాలిసిస్ 1 అనే ఈ ప్రాబ్లం అసలు దేనికోసం అంటే ఇది బేసిక్ జాయింట్స్ గురించి. మనకి ఈ ప్రాబ్లం వచ్చేసి బేసిక్ జాయింట్స్ ఏవైతే ఉన్నాయో ఆ జాయింట్స్ కవర్ చేస్తుంది. సో ఈ ప్రాబ్లమ్స్ లో మనం ఒక జాయిన్ ఒకటి యూజ్ చేస్తాం. అది ఎట్లనో మనం చూద్దాం. మనకి క్వశ్చన్ వచ్చేసి మనకి టేబుల్ ఇచ్చిండు. టేబుల్ వచ్చేసి సేల్స్ అని చెప్పేసి ఒక టేబుల్ ఇచ్చిండు. సేల్స్ అని చెప్పేసి ఒక టేబుల్ ఇచ్చిండు. ఈ టేబుల్లో మనకి సేల్ ఐడి అంటే కాలం నేమ్లో వచ్చేసి సేల్ ఐడి, ప్రొడక్ట్ ఐడి, అట్లనే ఇయర్, దాని యొక్క క్వాంటిటీ, దాని యొక్క ప్రైస్, వాటి యొక్క టైప్స్ ఇచ్చేసిండు. ఈ సేల్ ఐడి కామా ఇయర్ అనేది ఒక ప్రైమరీ కీ. అంటే సేల్ ఐడి అట్లనే ఇయర్ ఇవి రెండు యూనిక్ ఉంటాయి అనుకో. సపోజ్ సేల్ ఐడి 1 అయింది అనుకో, ఇయర్ 2003. అదే సేల్ ఐడి 1కి ఇయర్ 2004 ఉన్నా కూడా అది యూనిక్ అవుతుంది. ఎందుకంటే రెండు డిఫరెంట్ కాబట్టి 2004 2003 డిఫరెంట్ కాబట్టి. సేల్ ఐడి 1 నుండి 2003 మళ్ళీ రిపీట్ అయితే అది డూప్లికేట్ అట్లా ఉండదు. ఎందుకంటే ఇక్కడ ప్రైమరీ కీ అని చెప్పేసి మెన్షన్ చేసింది కాబట్టి. నెక్స్ట్ మనకి ప్రొడక్ట్ ఐడి ఏదైతుందో అది మనకి ఫారెన్ కీ అని చెప్పేసి అని అన్నాడు. ఫారెన్ కీ అంటే ఏంటిది? అదొక రిఫరెన్స్ అన్నట్టు. ప్రొడక్ట్ అనే టేబుల్ కి రిఫరెన్స్ అన్నట్టు. మనకి ప్రొడక్ట్ అని చెప్పేసి ఇంకొక టేబుల్ ఇచ్చిండు. ఈ టేబుల్ కి ఈ ప్రొడక్ట్ అనే టేబుల్లో ప్రొడక్ట్ ఐడి ఉందా, ఈ ప్రొడక్ట్ ఐడి అండ్ ఇంకొకటి ఈ టేబుల్లో ఉన్న ఈ ప్రొడక్ట్ ఐడి, అంటే దీనికి ఇది రిఫరెన్స్ అన్నట్టు. ఈ టేబుల్ కి ఇది రిఫరెన్స్ అన్నట్టు. అర్థమైందా? అంటే అంటే ఇందులో ఉన్న ప్రొడక్ట్ ఐడి ఏదైతే ఉన్నదో ఈ ప్రొడక్ట్ ఐడికి రిఫరెన్స్ అన్నట్టు. సో ఇందులో ఈ ప్రొడక్ట్ ఐడి రిఫరెన్స్ కాబట్టి ఇది ఫారెన్ కీ అని చెప్పేసి మనకి చెప్పిండు. సో మనకి ఈ ప్రొడక్ట్స్ లో ఏముంటాయి అంటే ప్రొడక్ట్ ఐడి ఉంది, ప్రొడక్ట్ నేమ్ ఉంది. దీనిలో డిఫరెన్స్ ఏంటంటే ప్రొడక్ట్ ఐడి ఇందులో ఉంది. కానీ ఇందులో ప్రొడక్ట్ నేమ్ అనేది ఏదైతే ఉన్నదో ఆ ప్రొడక్ట్ నేమ్ లేదు. ఇందులో ప్రొడక్ట్ నేమ్ ఉంది కానీ ఇందులో ప్రొడక్ట్ లేదు ఈ టేబుల్లో. కాబట్టి మనం ఏం అవుట్పుట్ చేయాలి ఇప్పుడు అది చూద్దాం మనం. సో ప్రొడక్ట్ అంటే ఓకే, మనకి ఇలా ప్రొడక్ట్ ఐడి ఇచ్చేసిండు, ప్రొడక్ట్ నేమ్ ఇవన్నీ ఉన్నాయి. ఈ ప్రొడక్ట్ ఐడి మనకి ప్రైమరీకి. ఓకే, నెక్స్ట్ మనకి సొల్యూషన్ ఏం రాయమంటున్నా అంటే రైట్ ఏ సొల్యూషన్ వచ్చేసి ప్రొడక్ట్ నేమ్, ఇయర్ అండ్ ప్రైస్ ఈ మూడిట్లను ప్రింట్ చేయమన్నాడు. అది దేనికి అని అంటే ఫర్ ఈచ్ సేల్ ఐడి అని చెప్పి మెన్షన్ చేసిండు. సేల్ ఐడి వచ్చేసి ఇది ఇన్ ద సేల్స్ టేబుల్, అంటే ప్రతి ఒక్క సేల్ ఐడి ఈ సేల్స్ టేబుల్ ఏదైతుందో ఇందులో ఉన్న ప్రతి ఒక్క సేల్ ఐడికి మనం అవుట్పుట్ ని జనరేట్ చేయాలి. రైట్ ఏ సొల్యూషన్ టు రిపోర్ట్ ద ప్రొడక్ట్ నేమ్ రావాలి దానికి, అట్లనే ఇయర్ రావాలి, దాని తర్వాత ప్రైస్ రావాలి. అంటే ఇందులో ఉన్న ప్రతి ఒక్కటి ఇదే టేబుల్ ఉన్నాయి. కాకపోతే మిస్ అయింది ఏంటి అంటే ఒక ప్రొడక్ట్ నేమ్. ఈ ప్రొడక్ట్ నేమ్ ఎందులో ఉందంటే ప్రొడక్ట్ టేబుల్లో ఉంది. ప్రొడక్ట్ నేమ్ ఏడుందంటే ఈ ప్రొడక్ట్ నేమ్ అనేది ప్రొడక్ట్ టేబుల్లో ఉన్నది. సో ఇప్పుడు అవుట్పుట్ మనకి ఏం ఇన్పుట్ వచ్చేసి మనకి 1 అని చెప్పేసి ఒకటి ఇచ్చిండు. ఏంటి 100 ప్రొడక్ట్ ఐడి, ఇయర్ 2008, క్వాంటిటీ ఏమో 10 ఇచ్చిండు, ప్రైస్ ఏమో 5000 ఇచ్చిండు. అట్లా 3 డిఫరెంట్ టైప్స్ ఇచ్చిండు. ఇప్పుడు 2008 ఒకదానికి, 2009 ఒకదానికి, 2011 ఒకటి. అవుట్పుట్ ఏంటంటే ప్రొడక్ట్ నేమ్ ప్రింట్ చేసిండు, ప్రొడక్ట్ ఇయర్ ప్రింట్ చేసిండు,
ప్రొడక్ట్ యొక్క ప్రైస్ ప్రింట్ చేసాడు. సో ప్రొడక్ట్ నేమ్ ఎందులో నుంచి వచ్చింది? ఈ ప్రొడక్ట్ నేమ్ అనేది ఇందులో నుంచి వచ్చింది. అంటే ఈ టేబుల్లో ఉన్నది కాదు, అది ఈ టేబుల్లో ఉన్నది. సో ఈ ప్రొడక్ట్ ఐడి ఏదైతే ఉందో మనకి, అండ్ సారీ, ఈ ప్రొడక్ట్ ఐడి ఏదైతే ఉందో మనకి, ఈ ప్రొడక్ట్ ఐడి రెండు ఈక్వల్. సో ఈ రెండు ప్రొడక్ట్ ఐడీస్ మనకి ఈక్వల్ అయినప్పుడు నేమ్ వచ్చేసి నోకియా అండ్ ఇయర్ వచ్చేసి 5000 ఇది ప్రింట్ అయింది. అదే అదే సేమ్ ప్రొడక్ట్ ఐడికి మనం నేమ్ ఎందులో నుంచి తీసుకుంటున్నాం? ఈ టేబుల్లో నుంచి తీసుకుంటాం. ఈ నోకియా అనే నేమ్ అనేది ప్రింట్ అయింది మళ్ళీ. కానీ ఐడి వచ్చేసి మళ్ళీ ఇక్కడ ఇంకొకటి ఏమన్నాడు? 200 అన్నాడు. ఈ 200 కూడా మనం ఇక్కడ నుంచే తీసుకుంటాం. 200 కూడా యాపిల్ అని చెప్పేసి మళ్ళీ ఇక్కడ నుంచే తీసుకుంటాం. మనకి ఈ సేల్స్ అనే టేబుల్ ఏదైతే ఉందో, ఈ సేల్స్ అనే టేబుల్లో నుంచి ప్రతి ఒక్క సేల్ ఐడికి మనం ప్రొడక్ట్ యొక్క నేము, ప్రొడక్ట్ యొక్క ఇయర్, ప్రొడక్ట్ యొక్క ప్రైజ్ మనం మూడిట్లను ప్రింట్ చేయాలి. ఓకే, సో మనకి ఏం యూజ్ చేయాలంటే కాన్సెప్ట్, మనం జాయిన్ అనే కాన్సెప్ట్ని యూజ్ చేయాలి. జాయిన్ అంటే ఏంటిది? మనం దేనికోసం యూజ్ చేస్తాం? జాయిన్ అనేది రెండు టేబుల్స్ని జాయిన్ చేయడం కోసం యూజ్ చేస్తాం. అంటే ఈ ప్రొడక్ట్ అనే టేబుల్ ప్లస్ సేల్స్ అనే టేబుల్, ఈ రెండు టేబుల్స్ని జాయిన్ చేయడం కోసం మనం జాయిన్ అనే కాన్సెప్ట్ని యూజ్ చేస్తాం. అంటే ఈ ఇవి రెండు మనం జాయిన్ చేయగలిగితే అప్పుడు మనం రాయొచ్చు. అది ఏ కండిషన్ బేస్ మీద మనం జాయిన్ చేయాలి? అది మనం ఐడీస్ అనే కండిషన్ మీద బేస్ చేసుకొని మనం జాయిన్ చేసుకోవాలి. ఎందుకు అంటే ఇక్కడ ప్రొడక్ట్ ఐడి అండ్ ఈ ప్రొడక్ట్ ఐడి రెండు ఐడీస్ సేమ్ కాబట్టి, ఈ రెండు ప్రొడక్ట్ ఐడీస్ ఎప్పుడైతే ఈక్వల్ అవుతాయో మనం ఈ ప్రొడక్ట్ యొక్క సేల్ ఐడికి సంబంధించి ఉన్నది, అలాగే ఈ ప్రొడక్ట్ నేమ్ ఇట్లనే దాని యొక్క ఇయర్, దాని యొక్క ప్రైస్, అప్పుడు ఈ మూడిట్లను మనం ప్రింట్ చేయాలి. సో దీని కోడ్ మనం ఎట్లా రాస్తామంటే, ఫస్ట్ మనం ఏం ప్రింట్ చేసుకోవాలో అది రాసుకుందాం. సెలెక్ట్ ప్రొడక్ట్ నేమ్ కామా ఇయర్ ప్రైజ్. ఓకే, ఇవి మనం ఈ మూడు అయితే ప్రింట్ చేయాలి. ఓకే, ఎందులో నుంచి అంటే ఫ్రమ్ టేబుల్. ఫస్ట్ మనం జాయిన్ చేయాల్సింది సేల్స్ అనే టేబుల్ కాబట్టి సేల్స్ అనే టేబుల్ మనకు కావాలి. సో ఫ్రమ్ టేబుల్ ఏంటిది? ఫ్రమ్ సేల్స్ అనే టేబుల్. ఈ సేల్స్ అనే టేబుల్కి మనం ఎస్ అని చెప్పేసి షార్ట్ కట్ ఇచ్చుకున్నాం. ఓకే, ఈ సేల్స్ టేబుల్ నుంచి మనం ఏమేమి రాస్తున్నాం? ప్రొడక్ట్ ఐడి రాస్తున్నాం, అలాగే ఇయర్ రాస్తున్నాం. మనం ప్రొడక్ట్ యొక్క ఇయర్ అండ్ ప్రొడక్ట్ యొక్క ప్రైస్ మాత్రమే మనకి సేల్స్ అనే టేబుల్లో ఉన్నాయి. ప్రొడక్ట్ నేమ్ ఎందులో ఉంది? ప్రొడక్ట్ టేబుల్లో ఉంది. ఇంకా మనం దానికి వెళ్ళలేదు కాబట్టి మనం ఇక్కడ ఎస్ డాట్ ఇయర్ అని పెట్టుకుందాం. అండ్ ఇక్కడ కూడా ఎస్ డాట్ ప్రైస్. ఎందుకు? ఈ ఎస్ అనేది సేల్స్ అనే టేబుల్స్ ని రిఫర్ చేస్తుంది కాబట్టి ఎస్ డాట్ ఇయర్ అని అంటే సేల్స్ టేబుల్ యొక్క ఇయర్ కి రిఫర్ అవుతుంది. అలాగే ఎస్ డాట్ ప్రైస్ అంటే సేల్స్ అనే టేబుల్ కి మళ్ళీ రిఫర్ అవుతుంది, ప్రైస్ కూడా. ఫ్రమ్ సేల్స్ స్పేస్ ఎస్. ఓకే, జాయిన్ చేయాలని చెప్పిన నేను ఇప్పుడు. సింపుల్ గా బేసిక్ జాయిన్ అయింది. జాయిన్ స్పేస్ ఏ టేబుల్ ని జాయిన్ చేస్తున్నాం? మనం ప్రొడక్ట్ అనే టేబుల్ ని జాయిన్ చేస్తున్నాం. ప్రొడక్ట్ అనే టేబుల్ కి మనం పి అని షార్ట్ కట్ ఇచ్చుకుంటే, ఇప్పుడు ఇక్కడ కూడా మనం పి యూజ్ చేస్తే పి డాట్ ప్రొడక్ట్ నేమ్ అంటే మనకి ఈ ప్రొడక్ట్ టేబుల్లో ప్రొడక్ట్ ఐడి ఉంది కదా. సో ఈ ప్రొడక్ట్ ఐడికి ప్రొడక్ట్ నేమ్ ఉంది కదా, ఈ ప్రొడక్ట్ నేమ్ మనం ప్రింట్ చేస్తున్నాం కదా, అందుకే జాయిన్ చేస్తున్నాం అన్నట్టు. ఈ ప్రొడక్ట్ టేబుల్ ని ఈ సేల్స్ ఐడి టేబుల్ కి మనం జాయిన్ చేస్తున్నాం కాబట్టి అది ఏ కండిషన్ మీద చేస్తున్నాం? మనం జాయిన్ యూజ్ చేస్తే మనం ఏం యూజ్ చేయాలి? ఆన్ యూజ్ చేయాలి. ఏ కండిషన్ మీద అంటే రెండు ఐడీస్ ఈక్వల్ అయినప్పుడు. అంటే ప్రొడక్ట్ పీ డాట్ ప్రొడక్ట్ ఐడి అనేది ఈక్వల్ టు ఎస్ డాట్ ప్రొడక్ట్ ఐడి. ఇవి రెండు అంటే ఈ రెండు ఐడీస్ మనం ఈక్వల్ అయితే మనం నేమ్, ఇయర్, ప్రైస్ ఈ మూడు ప్రింట్ చేయాలని చెప్పేసి మనం అనుకున్నాం కదా. సో అవి మనం ప్రింట్ చేస్తాం. యాక్సెప్టెడ్.
submit. Okay, done guys, and please subscribe.